మెగా 9 టీవీ నయా పొలిటికల్ హీట్ కు తెరతీసిన జనసేనాని అసలు వారాహి డిక్లరేషన్ ఎందుకు? దీని వెనుక మర్మం ఏంటి? ఇంతకీ పవన్ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? లెట్స్ వాచ్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. తిరుపతి లడ్డూలో కల్తీ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన తనదైన రీతిలో వ్యాఖ్యానిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతూ వచ్చారు. అయితే లడ్డూలో అనిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అనే దానిపై స్పష్టత ఆధారాలు లేనప్పటికీ పవన్ స్పందించిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేసి గత ప్రభుత్వం అపవిత్రానికి పాల్పడిందని, దోషులను ఖచ్చితంగా శిక్షించాలని ఘంటాపదంగా చెప్తూ వచ్చారు పవన్. అయితే గత ప్రభుత్వంలో జరిగిన తప్పుకు ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టడం కూడా ఒకంత విమర్శలకు తావిచ్చింది. అయితే లడ్డూ కల్తీపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం ఏంటని దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దంటూ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయటంతో పవన్ కూడా యూటర్న్ తీసుకోవటం మరింత చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంచితే తాజాగా ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ మరో కొత్త రాజకీయ చర్చకు తెరతీశారు. ఇటీవల కాలినడకన తిరుమల కొండెక్కిన పవన్ ప్రాయశ్చిత దీక్ష విరమించిన తర్వాత వారాహి డిక్లరేషన్ పుస్తకాలను చూపించి కొత్త సందేహాలకు ఆద్యం పోశారు. దీంతో అసలు వారాహి డిక్లరేషన్ ఎందుకు? దాని ద్వారా ప్రజలకు పవన్ చెప్పాలనుకున్నది ఏంటి? అసలు పవన్ ఏం ఆలోచిస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వీటన్నింటికీ సమాధానం నేడు జరిగే వారాహి బహిరంగ సభలో లభించనుందనేది కొందరు చెబుతున్న మాట. నేడు తిరుపతిలో జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ హాజరవుతున్న తొలి బహిరంగ సభ కావటంతో ఈ సభలో ఆయన ఏం మాట్లాడబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభ నిర్వహణ కోసం జనసేన, కూటమి నేతలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ పవన్ కొత్త పదాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే. అందువల్ల వారాహి డిక్లరేషన్ లో దీని గురించి ఎక్కువ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన ఆలయాల ధ్వంసం, ప్రసాదాల కల్తీ వ్యవహారం ఇలా చాలా అంశాలపై పవన్ వారాహి డిక్లరేషన్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భక్తిపరమైన సున్నితమైన అంశాలను తెరపైకి తెచ్చి పొలిటికల్ హీట్ పెంచిన పవన్ వారాహి బహిరంగ సభలో ఇంకెలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎలాంటి పొలిటికల్ హీట్ కు కారణమవుతారు అనేది చూడాలి.